అందుకే దానియేలు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే లోక సంబంధమైన ఆ యొక్క భోజనాలని విసర్జించారు, వదిలివేశారు. వాటిని ఆస్వాదించుకోవాలా. ఏ విధమైన పరిస్థితి తీసుకొస్తాయో వారు గ్రహించిన వారి ఆ దేవుని ఎదుట తమ జీవితాలు నడిపించబడుతున్న వారుగా కనపడుతున్నారు. మరి ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలు ఏ విధమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నాయి, ఎంతగా తమ జీవితాలు నడిపించబడుతున్నా ఆ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటూ నడిపించబడుతున్నారు. ముందుకు ఒక ప్రయాణం ఉంది, ముందుకు ఒక మన జీవితంలో గురి ఉంది, ఆ ముందుకు ఒక మనం ప్రవేశించాల్సింది ఒకటి ఉంది, పాలు తేనెలో ప్రవహించే ప్రదేశం ఒకటి ఉంది, ఆ నిత్య జీవాంతమైన పరలోక రాజ్యం ఒకటి ఉంది అని గ్రహించలేని పరిస్థితి. మరి నీ రాక, నీ పోక ఎలా ఉంది? నువ్వు దేవుని ఎదుటికి వచ్చావు, రాక బాగానే ఉంది. మరి నీ జీవితము ఆ పరలోక రాజ్యానికి పోక ఉండాలని నువ్వు ఆశపడుతున్నావా? నీ జీవితము ఆ నిత్య జీవాంతమైన పరలోక రాజ్యానికి పోవాలని నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రయాసపడుతున్నావా? లేక నీ జీవితంలో ఏదోలా నడిపించబడుతున్నావని కొనసాగించబడుతున్నావా? ఇంతవరకు కష్టపడినంత వృధానా, లేక నువ్వు కష్టపడిన దానికి ప్రతిఫలం